సో మొత్తానికైతే రెడీ చేసి మా ఫ్రెండ్ అలాగే ఎయిర్పోర్ట్కి రెడీ అవుతున్నాం అనమాట. హ్యాపీ జర్నీ చెప్పండి, ఓకేనా? మేమైతే తీసుకెళ్ళేసి ఎయిర్పోర్ట్లో తీసి పెడతాము. ఓకే, చల్ చల్. ये वाला चेक करो 7 से थोड़ा ज़्यादा है. चेक किया 7 से 7.5. जा. 7. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ప్రీవియస్ వీడియో చూడకున్నామంటే వీడియో చూడండి, ఓకేనా? ఈరోజు వచ్చేసి మా నేపాల్ ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్తున్నాడు, షాపర్ వెళ్తున్నాడు కాబట్టి ముందు వీడియోలో సామాన్లు అలాగే చాక్లెట్లు అవి కొన్నిది మీరు చూసారు కదా. ఇప్పుడు దానికి కంటిన్యూ అనమాట. ఇప్పుడైతే 7:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలి, జజీరా ఫ్లైట్, ఓకేనా? ఇప్పుడు మేమైతే అతని గుడ్లు అయితే కొనిచ్చుకొని రెడీ అవుతున్నాడు. రాత్రి అంతా లగేజ్ కట్టించేసినాము, కట్టుకున్నాడు పాపం. ఇప్పుడు మళ్ళీ సూప్కి వెళ్ళాం కాబట్టి టైం లేదు, త్వరగా రెడీ అవుతున్నాడు. లగేజ్ ఇప్పుడైతే కొంచెం ఒక 7 kg లగేజ్ ఎక్స్ట్రా ఉన్నది. ఆడు వినాక ఎడ్ చేస్తాడో ఏమో తెలియదు కానీ, ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ, యాక్సెప్ట్ చేయకుండా ఇంకా పాడేయాల్సి వస్తుంది. అతని టికెట్ మీద వచ్చేసి 20 kg లగేజ్ ఇచ్చారనమాట జజీరా ఫ్లైట్కి. ఇప్పుడు అప్పుడైతే ఇరాన్కు అది గొడవ జరగకముందు చూసినట్టుగా ఉన్నారు. ఇప్పుడైతే స్ట్రిక్ట్గా ఉన్నాయని చెప్పి అనే రూల్స్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ అవుతున్నాడు అనమాట. అన్నీ మేము తూకం వేసినాము, అది పనిగా వెయిట్ మిషన్ కూడా కొనుక్కొని వచ్చినాము. 20 kg లగేజ్ అయితే మా వాడి దగ్గర 48 kg లగేజ్ ఉంటుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కానీ అంత కేజీ డబల్ అయితే ఉంటుంది అనమాట. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు దాన్ని మళ్ళీ సగం కట్ చేసి 27 kg నుంచి చేసుకొని 27 అంటే హ్యాండ్ లగేజ్ 7 kg, మామూలుగా 20 kg. అలా కాకుండా 2 లగేజ్ కాకుండా 7 kg ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ క్యాబిన్ లగేజ్ కాకుండా మెయిన్ లగేజ్ ఉంటుంది కదా, అది వచ్చేసి 7 kg ఎక్స్ట్రా ఉంటుంది. వాడు ఎలా చేస్తాడో తెలియదు. మేము అది పనిగా మిషన్ కూడా కొనుక్కొని వచ్చేసి వెయిట్ చెక్ చేసినాం అనమాట. ఇదైతే కరెక్ట్గా ఉందో లేదు తెలియదు కానీ అప్పుడైతే 4 kg డిఫరెంట్ చూపించింది మాకు. ఒకసారి చెక్ करो. तमानिया माफी सवा फोक सर सवा केला फोक ज़्यादा कम 7 kg 800 grams. मुश्किल है सर. हाँ मुश्किल है थोड़ा ले लो. किधर ये मेन लगेज में इसमें खाली रोही मत रोही बाद में शू मुश्किल ఈజీ నాకు. తఫ్ రోజు మిషన్ తఫ్ సక్కర్ బ్యాటర్ ఖరాబ్. మనకు ఇప్పుడు మెయిన్ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కట్టుని వచ్చేసి 3 kg దాకా ఉంటుంది. ఇదే ఎక్కువ. కొంతమంది చెప్పారంట ఈ కట్టును లేదు, బ్యాగే అలవడు అనమాట అని చెప్పన్నారు. అందుకోసం చెప్పి సగం బరువు ఇదే ఉండదు అనమాట. అప్పుడైతే కట్టులు అయితే 1 kg అలా తోట వెళ్ళిపోతా ఉన్నాం, కానీ ఇప్పుడు బ్యాగులు కాబట్టి సగం బరువు ఇదే. ఇతను వచ్చేసి మా దగ్గర 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు అనమాట. ఇక్కడే తింటున్నాడు, ఇక్కడే కొనుక్కుంటున్నాడు. అవసరం అయితే మేమే సూక్లకి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళేసి కొనిచ్చుకొని మన రూమ్లో పిలుచుకొచ్చి మేమే అన్నీ చూసుకుంటున్నాము. ఇంక 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఈరోజు లాస్ట్ డే కాబట్టి టికెట్ కాపీ అలాగే పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ లగేజ్ వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్ట్రా ఉంది కదా, 48 kg ఎంత ఉంది కదా, ఈ ఎక్స్ట్రా లగేజ్ వాళ్ళ ఫ్రెండ్కి అప్పచెప్పేసి అతని కార్గోకి ఏమని చెప్పాము. ఆ కార్గో ఎంతో మనకు తెలీదు, ఎన్ని రోజులకు వస్తుందో. అతని కార్గోకి ఇచ్చేసి సగం లగేజ్ ఇతను కట్టుకుంటున్నాడు అనమాట. ఇతను కట్టేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతాడని అనుకుంటున్నా లోపల లగేజ్. నేనైతే మార్నింగ్ టైంలో 7 గంటలకి నేను ఆల్రెడీ జజీరా ఫ్లైట్ కోసం పోయినా పొద్దున్నే 7 గంటలకి ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. అప్పుడే ట్రాఫిక్ ఉండింది. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. అప్పుడైతే మార్నింగ్ టైం నేను పోయినప్పుడు 7 గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నేను 6:30కి అట్లా బయలుదేరినా కానీ రోడ్డు మీదతో ట్రాఫిక్ అలాగే లోపల కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే టక్కన ఒక్కసారిగా ఓపెన్ చేసేలాగే అందరూ టికెట్ బుక్ చేసుకొని రెడీగా ఎంతమంది ఉంటే అంతమంది అలా వస్తాను అనమాట. స్మెల్ అచ్చా డవ్ సోప్. అప్పుడైతే మనకు ఎక్కువగా జనాభా అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు 6 నెలలు 7 రన్నింగ్ కదా, సెలవులు కదా,
అందువల్ల ఎక్కువ టికెట్లు తీసుకుని ఎక్కువ జనాభా వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఎక్కడ లేని జనాభా అంతా వచ్చేసి కనీసం నేను బండి పెట్టుకునే లగేజ్ మా వాళ్ళు పొద్దున్న తుర్కీ పోయారు. మా వాళ్ళు లగేజ్ దించుకోవడానికి ప్లేస్, బండి నిలబెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. కనీసం 5 నిమిషాలు వెళ్ళి మామూలుగా జస్ట్ బండిలో కూర్చొని బాయ్ చెప్పొచ్చాను. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది అది. ఇప్పుడు నైట్ టైం మేము పోతున్నాం కాబట్టి అతనైతే 7 గంటలకు మేము దించేయాలా. మేము ఇప్పుడు 6 అయింది, 1 అవర్లో అక్కడికి వెళ్ళిపోవాలా. అతనికి ఫ్లైట్ 9 అనుకుంటా, 9 అనుకుంటా. ఒక 4 గంటల ముందే ఉన్నారు. ఇప్పటికే లేట్ అయింది. మేము ఒక సూకు వెళ్ళి లగేజ్ కొనుక్కోకుండా ఉంటే అతని పిల్లలకి చాక్లెట్లు కావాలని చెప్పి అన్నాడు. మళ్ళీ గుడ్డలు, వాచ్లు ఇవన్నీ మొత్తం కొనుక్కున్నాడు కాబట్టి అంత లేట్ అయింది. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేసి మీకు రోడ్ వ్యూని అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? మా వాడైతే రెడీ అవుతున్నాడు, ముస్తాబు అవుతున్నాడు. దాదాపు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కోసం చూస్తున్నాడు. సో మొత్తానికైతే రెడీ చేసి మా ఫ్రెండ్ అలాగే ఎయిర్పోర్ట్కి రెడీ అవుతున్నాం అనమాట. హ్యాపీ జర్నీ చెప్పండి. ఓకేనా? మేమైతే తీసుకెళ్ళేసి ఎయిర్పోర్ట్లో తీసి పెడతాము. ఓకే చల్ ये वाला चेक करो 7 से थोड़ा ज़्यादा है. चेक किया 7 से 7.5. जा 7. बंद. ఎక్కేసాడు అనమాట. ఇప్పుడు నేను కూడా ఎక్కిపోతున్నా. బాయ్ ఫోన్ మారా కలాస్ మాట్లాడా వచ్చిందా నగర మేమైతే బండి అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటికాడ విశాల్లో ఉన్నాము. రోడ్లో అయిపోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం.